విప్లవ వందనాలు. ఈరోజు భారత విప్లవోద్యమంలో నక్సల్బరీ పిలుపునందుకొని ఏదైతే మహత్తర శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగిందో ఆ పోరాటంలో ఈరోజు అమరులైనటువంటి కామ్రేడ్ పంచాల కృష్ణమూర్తి తదితర 7 కామ్రేడ్స్ కి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ నుండి ముందుగా విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా నక్సల్బరీ శ్రీకాకుళం గోదావరి లోయ పోరాటాలని ముందుకు తీసుకెళ్లడంలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అసంచలమైన త్యాగాలు చేసి అమరులైనటువంటి వారందరూ కూడా ఈ సందర్భంగా విప్లవ జోహార్లు అర్పిస్తాం. మిత్రులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సభని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశంలో నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాలను ముందుకు నడిపించినటువంటి ఏదైతే దీర్ఘకాలిక సాయుధ పోరాట పందా ఉందో ఆ పందాకి కాలం చెల్లిందని, ఈ దేశంలో పెట్టుబడిదారి సంబంధాలు అభివృద్ధి అయ్యాయని, ఇది ఎంత మాత్రం అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థ కాదని, అందువలన ఇంతవరకు చేసినటువంటి త్యాగాలన్నీ కూడా వృధా అని, ఇప్పటికైనా మీరు మారండి అని పెద్ద ఎత్తున పాలక వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు, పాలక వర్గాలతో గొంతు కలిపినటువంటి రివిజనిస్టులు, నయా రివిజనిస్టులు, అవకాశవాదులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో ఈ చర్చ ఈరోజు వచ్చినది కాదు. నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాలు అణిచివేసిన తరువాత అప్పటి నుంచే అప్పుడు కూడా ఇటువంటి చర్చే ప్రారంభమైంది. నక్సల్బరీ శ్రీకాకుళాలకు ముందే ఈ దేశంలో ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి క్రమంలోనే ఇలాంటి చర్చలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వాదనలు అనేవి కొత్తవి కాదు. తాత్కాలికంగా ఒక సైనిక వాటము జరిగితే సైద్ధాంతికంగా, రాజకీయంగా మొత్తం ఆ రాజకీయాలే ఓడిపోయాయని చెప్పడం అనేది అత్యంత దుస్సాహసమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. నిజంగా ప్రత్యామ్నాయం అనేది ఉంటే, ప్రత్యామ్నాయంగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారనేది మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి పోరాట కాలం నుంచి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో ఆంతరిక పోరాటం నడుస్తా ఉన్నది. పోరాట పందాకి, రాజీ పందాకి మధ్యన నిరంతరాయంగా పోరాటం నడుస్తూనే విప్లవ శక్తులు బలపడుతూ వచ్చాయి. స్వాతంత్రం వచ్చే కాలంలోనే ప్రధాన నాయకత్వం కాంగ్రెస్ వెనకాల, ముస్లిం లీగ్ వెనకాల కొట్టుకుపోతే విప్లవ ప్రధానికం పోరాటాల్లో మునిగితేలున్నటువంటి పరిస్థితిని చరిత్రను మనం చూస్తాం. రివేరా గారు అన్నట్టుగా చరిత్ర గణాన్ని ఇదేదో వ్యక్తుల యొక్క అవసరమో, వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో విప్లవాలు పుట్టుకురావు. చరిత్ర గణాన్ని మనం పరిశీలించినప్పుడు ఎప్పుడు కూడా చరిత్ర పురోగతిలోనే, సమాజ పరిణామ క్రమం పురోగతిలోనే ఉంటుంది. ప్రారంభం నుంచి కూడా పోరాటాలు అనేవి ఉన్నాయి. అందుకే
నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రని కామ్రేడ్ మార్క్స్ పేర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. వర్గాలు ఉన్నంత వరకు వర్గ పోరాటాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. వర్గ పోరాటాల మీద విశ్వాసంతో, ప్రజల మీద విశ్వాసంతో, ప్రజల పక్షాన నిలబడిన వాడే నిజమైనటువంటి విప్లవ శ్రేణులుగా నిలబడతారు చరిత్రలో. ఆ క్రమమే కొనసాగుతూ ఉంది. 1905లో పారిస్ కమ్యూను అపజయమైనంత మాత్రాన రష్యా విప్లవం ఆగలేదు. 1905లో విప్లవం విఫలమైన అదే 1917లో రష్యా విప్లవం విజయవంతమైంది. సామ్రాజ్యవాదం యొక్క బలహీన గొలుసుని పట్టుకొని అక్కడ కార్మిక వర్గ నాయకత్వాన ఇతర వర్గాల ప్రజలు సాయుధ తిరుగుబాటు చేసి అక్కడ విప్లవాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా